ప్రతిపక్ష నేత పదవిని దళిత నేతకు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి అటెండ్ కావడం లేదు కాబట్టి ఆ పదవి దళితులకు ఇవ్వాలన్నారు. గతంలో అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మాట మార్చారన్నారు. ఇప్పటికైనా అపోజిషన్ నేతగా అవకాశం ఇవ్వాలన్నారు. మరోవైపు కేటీఆర్ నాయకత్వంలో హరీష్ పనిచేస్తానడంలో తేడా ఏం లేదన్నారు. అంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారే కదా అన్నారు. కొప్పుల ఈశ్వర్, రస్మయ్య లేదా ఇతర నేతల నాయకత్వంలో పనిచేస్తానని హరీష్ చెప్తే బాగుండేదని చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.